పట్టణంలోని అత్యంత ధనవంతుడైన బాలుడు తన ఉపాధ్యాయుడి చేత గణితంలో విఫలమైంది. ఎందుకంటే పరీక్షలో అతడు 2+2=22 అని రాశాడు. అయితే సరైన సమాధానం నిజానికి 4. టీచర్ అతనికి వివరించడానికి ప్రయత్నించింది. నా 2 చేతిలో 2 మార్కర్లు ఉంటే అది మొత్తం 4 అవుతుందని. కానీ బాలుడు సరిగ్గా అర్థం చేసుకోవడానికి తిరస్కరించాడు. కోపంతో అతడు తరగతి గది నుండి బయటకు వెళ్లిపోయాడు. తదుపరి రోజు అతడి తల్లిదండ్రులు స్కూల్కు వచ్చారు. వారు టీచర్తో చెప్పారు, మా కొడుకు సమాధానం పూర్తిగా సరైనదే. వారి మధ్య తీవ్రమైన వాదన జరిగింది. కోపంతో బాలుడి తల్లి టీచర్ని కొట్టింది. ప్రిన్సిపల్ దర్యాప్తు ప్రారంభించాడు మరియు ఆశ్చర్యకరంగా అతడు కూడా ఇది టీచర్ తప్పేనని ముగించాడు. విషయం పెరిగి పట్టణం అంతటా వ్యాపించింది. వార్తా ఛానళ్లు చర్చించడం మొదలుపెట్టాయి. సోషల్ మీడియా మీమ్స్ మరియు చర్చలతో నిండిపోయింది మరియు ప్రతి ఒక్కరూ తమ స్వంత అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. సమస్య పెద్దదిగా మారి అది కోర్టుకు వరకు చేరింది. దీర్ఘకాలిక విచారణ తర్వాత నిర్ణయం తీసుకున్నారు, టీచర్ని సస్పెండ్ చేయాలని. తదుపరి రోజు టీచర్కు స్కూల్ నుండి కాల్ వచ్చింది. ఆమెను ఉద్యోగం నుండి తొలగించారని చెప్పారు. తదుపరి ఉదయం టీచర్ స్కూల్కు చేరినప్పుడు ప్రిన్సిపల్ ఇప్పటికే మీడియాను పిలిచాడు. కెమెరాల ముందు అతడు ప్రకటించాడు, మేము ఈ టీచర్ని ఆమెను జాబ్ నుంచి తొలగిస్తున్నాము. కానీ ఆమె వెళ్లే ముందు మేము ఆమె జీతాన్ని చెల్లిస్తాము. గత నెల జీతం $2,000 మరియు ఈ నెల జీతం కూడా $2,000. కాబట్టి ఆమె మొత్తం $4,000 పొందుతుంది. ఇది వినడంతో టీచర్ చిరునవ్వుతో చెప్పింది, సార్, $2,000 ప్లస్ $2,000 సమానం $22,000 అవుతుంది కదా. మరియు ఆ క్షణంలోనే టీచర్ సరైన సమయంలో మరియు ఉత్తమ మార్గంలో ప్రతిఘటించింది.